అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజన్న దర్శనానికి దారేది. వేములవాడ దర్శనాలపై గందరగోళం ఏర్పడింది. ఒకసారేమో అనుమతిస్తారు, మరోసారేమో దర్శనాలు రద్దంటారు. ఈ అధికారుల వైఖరిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం రాజన్న దర్శనం కోసం భక్తులు వేములవాడకు పోటెత్తుతున్నారు. అయితే ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఎంతో దూరం నుండి వచ్చిన భక్తులు ప్రధాన ఆలయాన్ని దర్శించుకునే అవకాశం లేకపోవడం ఉసూరుమంటున్నారు. భీమేశ్వర ఆలయంలో మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం నేను వేములవాడ దేవస్థానం ఆలయం మొదటి గేట్ వద్ద ఉన్నాను. ఈ గేటును అధికారులు మూసివేశారు. ఆలయ పరిసర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి లేదంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే చాలామంది భక్తులకు సమాచారం ముందస్తుగా లేదు. దీంతో మళ్ళీ యథావిధిగా స్వామివారి దర్శనం కోసం కూడా వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఫ్లెక్సీని చూశారో, ఫ్లెక్సీ చూసిన వెంటనే నిరాశకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదంతా కార్తీక మాసము, పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. కానీ తమకు ముందస్తు సమాచారం లేని కారణంగా వేములవాడ దేవస్థానానికి వస్తున్నామని భక్తులు చెప్తున్నారు. ఈ స్వామివారి దర్శనం కంటే ముందే అక్కడ భీమేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఆలయ అభివృద్ధి పనులను స్వాగతించాల్సిందే, కానీ నిర్మాణ పనుల కారణంగా దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ముందస్తు సమాచారం ఇవ్వాలిగా అనేది భక్తుల ఆవేదన. సడన్ గా దర్శనాలు లేవని చెప్పడం బాధగా ఉందన్నారు. ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆలయ అధికారులకు లేదా అని ప్రశ్నించారు భక్తులు. వచ్చినాక తెలిసింది మూసేసిరని. అక్కడ భీమన్న దేవుని కాడ మొక్కులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సడన్ గా ప్రధాన ఆలయం మూసివేయడం జరిగింది. ముందస్తు సమాచారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముందస్తు సమాచారం లేకుండా ఇలా మూసివేయడం వల్ల చాలా మంది భక్తులకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందరు అన్నారు కానీ ఇక్కడ మాకు వచ్చినాక తెలిసింది. మళ్ళీ ఇక్కడ లేదని చెప్తే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నిరాశ అయితే ఉంటుంది. ఎందుకంటే మేము అంత దూరం చూసినాం, దర్శనం చేసుకుని మనసులో మాకు ఎన్నో ఆశ ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి అని చూసి దర్శించుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతే మాకు దర్శనం లేకుండా స్క్రీన్ దర్శనం మాకు ఎటువంటి సమాచారము లేదు. ఇట్లా స్క్రీన్ దర్శనం చేస్తున్నారు అని చెప్పి మేము ఎంతో లైన్లో క్యూ వెళ్ళిన వాడి పొద్దున దర్శనం చేసుకుందాం అనుకున్నాము. అప్పుడు మేము ఉన్న స్థానంలో వాళ్ళు చెప్పారు ఇట్లా స్క్రీన్ దర్శనం ఉందని చెప్పి. మళ్ళీ వెనకైతే పోలేము కదా. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. కాకపోతే ఇక్కడ టెంపుల్ మూసేసిన విషయం మాకు అంత ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళని అడిగితే వీళ్ళు ఇక్కడ దర్శనాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పారు. అంతకుముందు ఓన్లీ కోడలను మాత్రం ఇక్కడ కట్టేస్తున్నారు అంటూ ఐడియా ఉంది, కానీ దర్శనాలు ఇక్కడ అనేది లేదు. సడన్గా బంద్ చేశారు కూడా మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అభివృద్ధి పనుల కారణంగా ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేసినప్పటికీ రాజన్నను దర్శించుకునేలా భక్తుల కోసం నమూనా ఆలయంతో రథం ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు అధికారులు. భక్తుల దర్శనానికి నిన్నటి నుంచి అనుమతిని బంద్ చేశారు. ఏ విధంగా గర్భగుడిలో స్వామివారు కొలువై ఉంటారో అదేవిధంగా స్వామివారి కొలువై ఉందని మన రిజల్ట్స్లో చూపిస్తాను. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ముందుగా వినాయకుడు, తర్వాత స్వామివారు, అదేవిధంగా అమ్మవారు. అంటే ప్రధాన ఆలయంలో ఏ విధంగా అయితే స్వామివారి కొలువై ఉన్నారో అదేవిధంగా ఈ రథంలో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. గర్భగుడిలో ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అందరూ కూడా భక్తులు వీక్షించే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా అంటే స్వామివారి 24 గంటల పాటు కూడా ఎల్ఈడి స్క్రీన్ పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి భక్తులు అయితే దర్శనం చేస్తారైతే ఈ ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతాయో అప్పటి వరకు కూడా భీమేశ్వర ఆలయంలోనే దర్శనం కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వస్తున్నారు. అయితే భక్తుల నుంచి వస్తున్న ఒక డిమాండ్ మాత్రం ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది, కానీ ఎవరు కూడా తెలియట్లేదు. నేరుగా ప్రధాన ఆలయానికి వెళ్తే అక్కడ ఆలయం మూసివేసినట్టు సమాచారం ఉంది. వెంటనే మళ్ళీ వచ్చి భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు భక్తులు. కొన్ని రోజులు దర్శనానికి అనుమతిస్తున్నారు, మరికొన్నిసార్లు సడన్ గా దర్శనాలు లేవని బోర్డులు పెట్టేస్తున్నారు. భక్తులకు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేస్తున్నారు అధికారులు. ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశామని సెలవిస్తున్నారు. శ్రీ రాయరేశ్వర స్వామి దేవస్థానం ఆలయం ముందు రాజగోపురం ముందు ప్రచార రథం ద్వారా శ్రీ స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తున్నాం. మరియు అదే కాకుండా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా శ్రీ స్వామివారి రాయరేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, రాయరేశ్వర స్వామి, అమ్మవారి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఏదైతే మొక్కుబడులు అర్జీ సేవలు ఏవైతే చేసుకోవాలనుకున్నారో వారందరూ అక్కడ భీమేశ్వరాలయంలో కోడె మొక్కులు, తర్వాత మిగతా కళ్యాణాలు, మిగతా అభిషేకాలు,
అన్న పూజలు అన్ని మిగతా అన్ని మొక్కుబడులన్నీ భీమేశ్వరాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు సంతోషంగా అన్ని మొక్కులు భీమేశ్వరాలను చేసుకుంటున్నారు. ప్రస్తుత ఆలయం 20 గుంటల్లో ఉంది. అయితే విస్తరణలో భాగంగా 4 ఎకరాల 2 గుంటలు పెరుగుతుంది. ఆలయం మూసివేత విషయంలో చాలా రోజులుగా తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నారు. గతంలోనే ఆలయాన్ని మూసివేసినప్పుడు భక్తుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీతో పాటు హిందూ సంస్థలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ తరువాత యథావిధిగా భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఒకవేళ ఆలయం మూసివేస్తే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.